ఆకివీడు పెద్దపేటలోని రామాలయ పునర్నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఈ రోజు ఉదయం 7:14 డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇక్కడ శంకుస్థాపన చేశారు. పెద్ద ఎత్తున హిందూ సంఘాల భక్తులతో పాటు స్థానిక భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం చూసుకోవచ్చు. రఘురామకృష్ణరాజు ఈ కార్యక్రమం అనంతరం వెళ్ళిన తర్వాత ప్రస్తుతం స్థానికంగా ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క భక్తిని అయితే చాటుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ ఈ ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి కాస్త వివాదాస్పదంగా మారింది. ఏదైతే ఈ ఆలయానికి సంబంధించి మనం చూసుకోవచ్చు, గతంలో ఇది గొంతెనమ్మ ఆలయం అంటూ కూడా ఇక్కడ కొంతమంది దళితులు చెప్పినప్పుడే చెప్తున్న వస్తున్నారు. అంతేకాకుండా ఇదంతా కూడా కోర్టులో ఉంది. అయితే దీనికి సంబంధించి కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది రఘురామకృష్ణరాజు. దీంతో ఇక్కడ దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ నిర్మాణం జరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ రోజు ఉదయం 7:14 ఇక్కడ తలపెట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుతో పాటు కైకులూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కాంగ్రెస్ మాజీ ఎంపీ కరిమూరి బాపరాజు వీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ స్థానిక భక్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఆలయ నిర్మాణం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటారు? ఈ కార్యక్రమం వచ్చినందుకు మాది గుంటూరు. ఈ కార్యక్రమం వచ్చి గుంటూరు అండి. అవును, నేను మాల దాసు, నేను మాల ఎస్సీనే, కానీ నేను ఒక హిందువుని. హిందువు అంటే అందరూ కూడా ఒక మార్గం పోతే బాగుంటుంది. తండ్రి పుట్టిన వాళ్ళు అంత బలం అంతా బాగుంటుంది. కానీ అనేది 4 భాగాలకు పోతే 4 విధాలు పోతే ఏకాగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక భక్తి, దీంట్లో ఒక శక్తి. ఈ యొక్క రామాలయం నిర్మించి చూసినందుకు మాకు ఎంతో ఘనంగా మరి ఆనందంగా ఉంది. రఘురామరాజుకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఘనంగా గుంటూరు నుంచి ప్రత్యేకంగా దీనికోసమే వచ్చారా అండి? హిందూ శక్తి తరపున మేము ప్రసాదరావు గారిని మాకు ప్రత్యేకంగా వచ్చాము మేము. కాబట్టి ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నందుకు మాకు ఎంతో ఆప్యాయంగా ఉంది. ఇలానే సవ్యంగా జరగాలని ఈ ఆకువీడులో ఎంతో ఘనంగా వైభవంగా ఇంకా కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటున్నానండి. చాలా వరకు కూడా ఈ ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అడ్డంకులు కూడా ఏర్పడ్డాయి. ఎన్ని అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా తొలి అడుగు పడిందని చెప్పాలి. శంకుస్థాపన కూడా చేశారు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఆలయం నిర్మాణం జరిగిన తర్వాత? ఇక్కడ ఎటువంటి ఆధ్యాత్మిక శోభ నెలకొంటుంది అనుకుంటున్నాను? ఇక్కడ జరగవండి, ఇంత ముందు జరిగినాయేమో, కానీ అందరూ కూడా అవగాహన ఉంటుంది. ఈ కార్యక్రమం రామాలయం వాళ్ళ మనసులో కూడా ఉంటుంది చేయాలని. కాతే కొంచెం లోపాల వల్ల ఎదురోడు చెప్పిన లోపాల వల్ల అలా ఉన్నానే, కానీ అందరూ కూడా ఇది కార్యక్రమం ఆనందంగా ఉందని నేను భావిస్తున్నాను. కార్యక్రమం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం సవ్యంగా సాగుద్ది. ఇంకా మనం గొప్పగా చూడబోతున్నాం ఈ ఆలయాన్ని. కొంతమంది దళిత క్రైస్తవులు కూడా అడ్డుకుంటున్నారు దీన్ని. లేదండి, మీరు దళిత మాల చెప్తున్నారు కాబట్టి ఏం చెప్తారు? లేదండి, అవకాశం ఉండదు. వాళ్ళు అలా ఎదుటి వాళ్ళు చెప్పిన అనుకూలంగా ఉంటున్నారేమో, కానీ సవ్యంగా వాళ్ళకు కూడా అవగాహన ఉంటుందని నాకు ఒక అవగాహన అండి. వాళ్ళు కూడా అలానే ఉంటారని. ఏముంటుందండి అన్ని కార్యక్రమం నుంచి వచ్చాను. శ్రీశైలం నుంచి వచ్చాము కార్యక్రమం చూడడానికి. రఘురామకృష్ణ గారు అసలు కార్యక్రమం జరిగేదాకా వదలలేదు, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే. రఘురామకృష్ణరాజు గారు అంటే నీకు ఇష్టమా? రాముడి గురించి వచ్చారా? రఘురామకృష్ణ గారు అంటే ఇష్టం, ఎంతో భక్తి అన్ని ఉన్నాయి, అన్ని వదలలేదు. అసలు ఆలయం కట్టాలని ఎంతో కృషి చేశారు రఘురామకృష్ణ గారు. అంటే ముందు నుంచి కూడా ఈ ఆలయం సంబంధించి కొంచెం గొడవ జరుగుతుంది కదా, ఇప్పుడు శంకుస్థాపన కూడా అయిపోతుంది. త్వరలో ఇక్కడ ఆలయం పూర్తి అయితే ఎటువంటి ఆధ్యాత్మిక శోభ నెలకొంటుంది అనుకుంటున్నాం? డైలీ భక్తులు వస్తారు, వేల కొద్ది మంది వస్తారు. న్యూస్లోని టీవీలోని అందరూ చూస్తారు కదా, చాలా మంది వస్తారు. క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇష్టం లేకుండా కొంచెం ఉంటారని అనుకుంటున్నాను. ఎవరెవరు వచ్చారు? మీ ఫ్యామిలీ అంతా వచ్చారు? మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. అదిగోండి ఆయన కూడా మనం చూడొచ్చు. దాదాపు ఇక్కడ ఈ శంకుస్థాపన అనంతరం కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడ ఆలయ నిర్మాణం అనంతరం, శంకుస్థాపన అనంతరం ఇక్కడ ఇప్పటికే కృష్ణశిలలు కూడా వచ్చాయి. కాబట్టి ఈ ఆలయం నిర్మాణం అనేది అత్యంత వేగంగా జరుగుతుందంటూ కూడా రఘురామకృష్ణరాజు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆధ్యాత్మిక శోభ మొదలైంది. శంకుస్థాపన రోజు నాడే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ వారి యొక్క కొబ్బరికాయను కొట్టి భక్తిని చాటుకుంటున్నారు. ఇప్పుడే ఏ విధంగా ఉందంటే, ఆలయం నిర్మాణం జరిగిన తర్వాత చాలా మంది భక్తులు కూడా వచ్చి ఆలయాన్ని దర్శించుకోవడం అయితే తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తామంటూ రఘురామకృష్ణరాజు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేట నుంచి.